రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు ఎట్లుంటాయి? ఒళ్ళు గొల్లైపోయిందట. మీటింగ్ ముగించుకున్న వెంటనే ఒక ముద్ద భోంచేసి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే పడుకుండిపోయారట. బాగా అలసటగా ఉందట, పడుకుండిపోయారట. తెల్లవారుజామున ఆయనకి ఈ టిప్పర్ లారీ కింద పడిపోయిన కుక్క మురుగుతుంటుంది చూడండి, అది ఏమిట్రా మూలుగులు వినబడుతున్నాయని కళ్ళు తెరిచి చూశాడంట పడుకొని. చిన్న బెడ్ ల్యాంప్ ఒకటి ఉందట, చిన్న బెడ్ ల్యాంపు. కళ్ళు తెరిచి చూస్తే వాడున్నాడు అక్కడ. వాడే సెట్ చేసుకొని ఉన్నాడంట. ఎవరాడు కదా? బాగా పరిచయమా మీకు? వస్తుంటాడు మీ దగ్గరకు కూడా. చటుక్కుని గుర్తట్టేస్తారు మీరా. యేసన్న గారు చూసి, ఏమిట్రా వీడి పిలవని పేరంటుంది, దొంగ సచ్చినడు వీడు వచ్చాడేంటి అని చూస్తూ ఉన్నాడంట సాతాను గండి. తెల్లవారుజామున కల కాదు నిజంగా. యేసన్న గారు అన్నాడు, రేయ్ ఏంట్రా వచ్చావు? ఏంటి అని అంటాడంట. నీ మీద పాడదామనుకుంటున్నా, నిన్ను తొక్కుదాం అనుకుంటున్నా, నీ మీద పడదాం అనుకుంటున్నా, కానీ నీ మీద ఎర్రెర్రగా ఉంది, అందుకే రాలేకపోతున్నా అంటున్నాడంట. యేసన్న గారు ఆలోచిస్తున్నాడట. మీటింగ్ ముగించుకొని అలసటగా ఉన్నందువల్ల వేసుకున్న తెల్ల బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే పడుకున్నానే నేను. కనీసం నేను రంగు చొక్కా, ఎర్ర చొక్కా కూడా వేసుకోలేదే. వీడేంటి ఎర్రగా అంటున్నాడేంటి? కొంపదీసి భోంచేసేటప్పుడు టమోటా సాస్ కానీ పన్నుమిరపకాయలకి పచ్చడి కానీ నా మీద పడిందా? వాడు స్పష్టంగా చెప్తున్నాడంట, నేను తొక్కుదాం అనుకుంటున్నా, నీ మీద ఎర్రగా ఏంటి ఎర్ర లేచి ఆ బెడ్ లైట్ ఉండగానే చూసుకుంటే తెల్లబట్టలే. ఇప్పుడు ఎర్రగా అంటున్నాడు ఏంటంటే వెంటనే యేసన్న గారికి స్ట్రైక్ అయిందంట. ఓ వీడు నా మీద యేసు రక్తం ప్రోక్షింపబడి ఉంది కనుక వాడి నోట్లో రాదు. సాతాను గాడి నోట్లో యేసు రక్తం అని ఉచ్చరించడానికి వాడు ఉచ్చరించడు, ఎర్రగా అంటాడు. అంటే దేవుని బిడ్డల మీద గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసు రక్తం ప్రోక్షింపబడి ఉంటుండే. మనకు తెలీదు. వాడి కళ్ళు మామూలు కళ్ళు కాదు, వాడి కళ్ళల్లో కారం గొట్ట, వాడి క్లియర్గా కనబడుతుంది. అంటాడు ఎర్రగా డై రారా నీకు దమ్ముంటే రారా, తొక్కరా నన్న. నేను రాను, నీ మీద ఎర్రగా ఉంది. ఏంట్రా ఎర్రగా ఉండేది చెప్పరా, చెప్పు ఏంటో అని. అంతే కదా, దయ్యం పట్టిన వాళ్ళు అంతే కదా అంటాడు. ఇంకేసన్న గారు అంతే. అందరం చెప్తామా బిగ్గరగా? చెప్పు, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. కొన్ని దయ్యాలు మాట్లాడట్లేదు చూడు, కొన్ని దయ్యాలు పలకట్లేదు చూసారా? మీరు ఉచ్చరిస్తే మన మధ్యలో ఉన్న దయ్యపు శక్తులు యేసు నామములో పారిపోతాయి. చెప్పు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువరి రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువరి రక్తమే. ఇక వాడు చెట్టి దారిపోతుంది నాకు అని
మంచానికి 4 కాళ్ళు ఉంటాయా? మంచానికి 4 కాళ్ళు ఉంటాయా? కోటాడంట మంచం కోడిని. ఎర్రిపట్టినోడు, దొంగ సచ్చినోడు. కోట్టే మంచం కోడి ఇరిగిపోయి మంచం ఒరిగిపోయిందంట, వెళ్ళిపోయాడు దెబ్బకి. రమారమి 3-4 సంవత్సరాలు ఆ మంచానికి కాల్ రిపేర్ చేయించాల వాళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంతా యేసన్న గారు ఆయనతో వచ్చిన కొత్త వాళ్ళకు చూపెట్టేవాడు. పలానా రోజున సాతాను గారు కొట్టిన దెబ్బకి ఆ కాలు ఇరిగిపోయింది. ఎప్పటికీ ఆ మంచం అట్లాగే 4-5 సంవత్సరాలు ఆ ట్రావెలర్స్ బంగ్లా, టీబీ ట్రావెలర్స్ బంగ్లాలు అట్లాగే ఉన్నది ఆ మంచం. నీ మీద గొర్రెపిల్ల రక్తం ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉంటావు. సాతాను గాడికి దడబుట్టిపోద్ది. ఏస్తున్నాము, ఏసు రక్తం చేత మీ పాపాలు కడగబడి ఉంటే మీరు ధైర్యంగా ఉంటారు. ఎంతమంది యేసు రక్తం చేత మీ పాపాలు కడగబడి నీతిమంతులుగా మార్చబడి ధైర్యంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఇంకా కడగబడలేదా? సాతాను గాడు వెంటాడుతాడు. ఎందుకంటే నీ మీద ఆ రోజున దేవుడు కూడా చెప్పారు ఇశ్రాయేలీలతో, మీరు ఐగుప్తు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మీ గుమ్మాలకి యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించండి. ఏ గుమ్మం మీద యేసు రక్తం ఉందో సాతాను గాడు సంహారం దాటి వెళ్ళిపోద్ది. మీ మీద యేసు రక్తం ప్రోక్షింపబడి ఉంటే ఏ దుష్టుడు, ఏ సంహారము మిమ్మల్ని సమీపించదు.